నమస్తే సదావత్సలే మాతృభూమి. భారతదేశంలో హిందువులను చేర్చడానికి ఒక సిద్ధాంతం ఉందన్నమాట, ఆర్య ద్రావిడ సిద్ధాంతం. దీన్ని ఎత్తుకొని విపరీతంగా ప్రచారం చేస్తుంటారు. నేను చాలా విషయాలు ఇంతకుముందు చెప్పడం జరిగింది. అంబేద్కర్ ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని 100% తప్పని చెప్పడం జరిగింది. అసలు ఇంతకీ ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని ప్రవచించినటువంటి మ్యాక్స్ ముల్లరు తన చివరి కాలంలో తెలుసుకొని ఇది ఆర్య ద్రావిడ సిద్ధాంతం అనేది తప్పు, ఇది భాషావాచకం మాత్రమే చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఒక అద్భుతమైన విషయాన్ని తీసుకొని మీకు చాలా సులభతరంగా ఈ దేశంలో ఉండే హిందువులందరూ ఒకే జాతి, అదే హిందూ జాతి అనే విషయం తెలియజేస్తున్నా. మిత్రులారా, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరందరూ సహకరించండి. ఇక భారతీయ లిపి, భాష ఇవి తీసుకుంటే మీరు కాశ్మీరీ శారదా లిపి అంటే దేవనాగరి లిపితో కూడినటువంటి ఇది. ఎవరైతే మత మార్పిడి చెందారో, ముస్లిమాలుగా మారిపోయాడో వాళ్ళందరూ భాష మాట్లాడతారు, కానీ లిపి వచ్చేటప్పటికి వాళ్ళు పారసీ లేదా అరబ్బీ మాట్లాడతారు. అదేవిధంగా ఇక్కడ కూడా దక్షిణ భారతదేశంలో కూడా హిందీ భాషనే ఉర్దూగా మారింది. కానీ ఉర్దూ నేర్చుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు పారసీ లేదా అరబ్బీ లిపితో రాస్తారు, అక్కడ తేడా వస్తుందన్నమాట. కానీ భాషలో ఏదైతే ఉర్దూలో ఉండే పదాలు దాదాపు 70% హిందీ పదాలే. ఇవన్నీ మనం గుర్తించాల్సిన అవసరము ఉంది. అంతేకాకుండా ఈరోజు నేను ముఖ్యంగా చెప్పడం ఏమంటే, శారదా లిపి కాశ్మీరీ నుంచి మలయాళం వరకు, అటుపైన త్రిపురలోని బెంగాలీ భాష కానీ, ఇతర భాషలు మణిపురి భాష కానీ, తర్వాత కడకి బర్మీస్ లాంగ్వేజ్లో కూడా ముఖ్యంగా ఏదైతే హిందూ సనాతన సాంప్రదాయ భాషా పద్ధతి ఏదైతే ఉందో అదే ఉంటుంది. అంటే ఏమంటే ఇక్కడ లిపి ఏమంటుంది ఉంటే దేవనాగరి ఉంటుంది, లేదంటే సొంత లిపి అయినటువంటి తెలుగు, తమిళ, మలయాళమైనటువంటి ద్రవిడ లిపిలు ఉంటాయి, ఇతర లిపిలు ఒడియా లిపి ఉంది, అన్ని లిపిలు ఉంటాయి. కానీ శైలి ఏది మారదు. దానికి ఒక చిన్న ఉదాహరణ చూపిస్తున్నా. ఈరోజు మనము ఒక మలయాళము ప్రముఖ సింగరు కాబట్టి ఇప్పుడు మీరు చెప్తున్నాను, శారదా లిపి తీసుకోండి, కక్కాలే ఉంటాయి, ఆ అచ్చులు ఉంటాయి, అచ్చుల్లో ఇవే ఉంటాయి. తర్వాత కక్కాలు స్వరాలు, ఇది కక్కాలు గగ్గాలు ఇవన్నీ ఉంటాయి, హల్లులు ఉంటాయి. అక్కడ వేరే ఇప్పుడు హిందీలో తీసుకుంటే స్వర వ్యంజన్ అంటారు, అట్లాగా తెలుగులో తీసుకుంటే అచ్చులు హల్లులు అంటారు. కానీ వాటి మూల ఏదైతే శబ్దం ఉందో అవన్నీ అదే శుద్ధంగా అవే ఉంటాయి. అ ఆ ఇ ఏ ఉ ఓ రు ఇవి ఉంటాయి. తర్వాత హల్లుల్లో కక్క గగ్గ చచ్చ అని టట్టడన ఉంటాయి. ఈ పాట ఏదైతే ఉందో ఇది మలయాళం పాట, మలయాళానికి సంబంధించినటువంటి వ్యక్తి పాడిన పాట. కానీ అందరూ ఏం చేశారు, ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ పాటని తమ భాష పాట అని అనేసి ప్రతి ఒక్కరూ దాన్ని వైరల్ చేశారు. ఈ విధంగా చూస్తే మన భాష శారదా లిపి కానించి శారదా కాశ్మీరీ భాష నుంచి మలయాళం వరకు, ఇట్లా బెంగాలీ, తర్వాత మణిపురి వరకు కూడా, గుజరాతీ వరకు కూడా అన్నిట్లో కూడా ఈ కక్కాలే ఉంటాయి. కాబట్టి మనమందరం కూడా ఒకే ఒక మూలమైనటువంటి ఉద్భవించిన వాళ్ళము, అదే హిందూ వారసత్వము. ఇది స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని కొంతమంది తెలివిలేని మూర్ఖులు ఏదే విధంగా మాట్లాడతారు. ఇంకొక విషయం, పేర్లు చూసుకోండి. శ్వేత, శ్వేత అంటే ఏమి? తెలుపు. శ్వేతను తెలుగులో మాట్లాడతారు, మలయాళంలో మాట్లాడతారు, హిందీలో మాట్లాడతారు, శారదా లిపిలో మాట్లాడతారు. ఏ భాషలో మాట్లాడిన భాష లేదు శ్వేత. గగనము, గగనము ఏ భాషలో మాట్లాడతారు? సంస్కృత పదము. తెలుగులో గగనము ఆకాశం, అంబరము జలము నీరు. ఈ పదాలన్నీ కూడా అరణ్యము, వనము, ఇంకా చెప్పుకుంటా పోతే ఆశ్చర్యము. ఈ వితండవాదం చేసే భలే మాట్లాడండి. వితండవాదము
అనే పదము సంస్కృత పదము. దీన్ని హిందీలో, సంస్కృతంలో, తెలుగులో, కన్నడలో, మలయాళం, చివరికి తమిళంలో కూడా మాట్లాడతారు. కాబట్టి భారతీయ భాషలన్నింటిలో కూడా ఈ విధమైనటువంటి ఒకే శబ్ద సౌందర్యం ఉంది. ఎక్కడి నుంచి? శివుడు పేరుని తీసుకుంటాం. శివుడు, ఈశ్వరుడు, పార్వతి, పర్వతరాజు, తర్వాత శిఖరము, పర్వతము అనే పదాలు ఇవన్నీ కూడా సంస్కృతం నుంచి వచ్చినట్టువి. ఇవన్నీ కూడా మనము జీవన స్రవంతిలో మాట్లాడుతున్నారు, అవన్నీ కూడా వాడుతున్నాం. మార్గము, ఏ భాషలో మార్గం అంటే దారి కాదండి. కాబట్టి ఈ వెధవలు ఎవరైతే హిందువులను చేర్చాలనేటువంటి మాట్లాడతారో వాళ్ళందరికీ చెప్పు పెట్టినటువంటి ఈ వీడియో కక్కాలకు సంబంధించినటువంటి వీడియో అందరికీ, ఇది మలయాళ గాయకుడు పాడినటువంటి పాట. ఇంకోసారి విందాం. కాబట్టి మలయాళంతో సహా అన్నీ కూడా సశాస్త్రీయంగా ఒకే స్వరాలతో వచ్చినటువంటి భాషా కుటుంబం నుంచి వచ్చినటువంటివి. కాకపోతే ఆ పైన చీలినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా దీన్ని బట్టి తెలుస్తుంది ఏమంటే మనం అందరూ కూడా సనాతనమైనటువంటి వాళ్ళు, హిందువులు ఒకే కుటుంబం వాళ్ళని తెలియజేస్తున్నా. మతకి జై శ్రీరామ్.